వాతావరణ మార్పుల పరిష్కారం ఇంత విడ్డూరంగా ఉంటుందని ఎప్పుడైనా విన్నారా? ఇది సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది కదూ. అయితే ఒక విప్లవాత్మక ఆలోచన ఏమిటంటే సముద్రగర్భంలో భారీ అణుపేలుళ్లు సంభవించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ స్థాయిని తగ్గించవచ్చని కొందరు అంటున్నారు. సిద్ధాంతం ఏమిటంటే అలా చేయడం ద్వారా రాళ్లు పొడి అయిపోతాయి, అది కార్బన్ను మరింత వేగంగా గ్రహించడానికి సహాయపడుతుంది. వినడానికి బాగుంది కదూ. కానీ అసలు చిక్కు ఇక్కడే ఉంది. దీనివల్ల కలిగే ప్రమాదాలు మాత్రం చాలా భయంకరమైనవి. శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, ఇది మన గ్రహానికి ఏమాత్రం పరిష్కారం కాదు. ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా రేడియోధార్మిక కాలుష్యం, సముద్ర జీవుల యొక్క సామూహిక అంతరించిపోవడం మరియు ఊహించలేని ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చు. అంతేకాదు, అంతర్జాతీయ ఒప్పందాలు కూడా ఈ కారణం చేతనే దీనిని ఇప్పటికే నిషేధించాయి. ఇలాంటి విపరీతమైన ఆలోచనలను మర్చిపోండి. కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడానికి ఉత్తమమైన మార్గం చాలా సులభం. స్వచ్ఛమైన శక్తిని ఆశ్రయించండి. సౌర, పవన మరియు జల విద్యుత్ శక్తికి మారండి. ఎక్కువ చెట్లు నాటండి. అడవులు ప్రకృతి యొక్క కార్బన్ స్పాంజ్ లాంటివి. అవి మన వాతావరణం నుండి భారీ మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తాయి. కాబట్టి మీరే చెప్పండి, ఇది ఒక పిచ్చి ఆలోచన లేక ఒక వినాశకరమైన ప్రమాదమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ సెక్షన్లో తెలియజేయండి.